వెల్కమ్ టు కేఎల్ నాలెడ్జ్ హబ్ యూట్యూబ్ ఛానల్. మే 28, 2022 నాడు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన 10వ తరగతి సాంఘిక శాస్త్రం పరీక్షలోని పార్ట్ బి అంటే బిట్ పేపర్లోని క్వశ్చన్స్ మరియు వాటి యొక్క ఆన్సర్స్ని వివరణలతో ఒకసారి మనం పరిశీలిద్దాము. అంతకంటే ముందు పార్ట్ ఏలో వచ్చినటువంటి మ్యాప్ పాయింటింగ్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా నేను గతంలో మ్యాప్ పాయింటింగ్పై 3 వీడియోలు చేశాను. ఆ 3 వీడియోల నుంచే 100% మ్యాప్ పాయింటింగ్ అంశాలు రావటం జరిగింది. ఇది చాలా సంతోషకరం. ఆ 3 వీడియోలు చూసినటువంటి విద్యార్థులందరూ కూడా చక్కగా మ్యాప్ పాయింటింగ్ని చేసి మొత్తం 16కు 16 మార్కులు సాధించినారని చెప్పేసి భావిస్తూ పార్ట్ బిలో ఉన్నటువంటి క్వశ్చన్స్ మనం ఒకసారి పరిశీలిద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, గోవాను ఆనుకుని ఉన్న తీర ప్రాంతం. ఏ కొంకణ్ తీరం, బి కెనరా తీరం, సి ఉత్కళ్ తీరం, డి మలబార్ తీరం. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ అండి, కొంకణ్ తీరం. మనకు తెలుసు గోవా మరియు మహారాష్ట్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి కోస్టల్ ఏరియాని కొంకణ్ తీర ప్రాంతం అని అంటారు. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, తుంగభద్ర నది నీటి వినియోగం పొందని రాష్ట్రం. పొందే రాష్ట్రం కాదు, నీటి వినియోగం పొందని రాష్ట్రం. ఏ ఆంధ్రప్రదేశ్, బి తెలంగాణ, సి కర్ణాటక అండ్ డి తమిళనాడు. సో ఈ 4 రాష్ట్రాలలో తుంగభద్ర నది నీటి వినియోగం పొందని రాష్ట్రం డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, తమిళనాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు తుంగభద్ర నది నీటిని పంచుకుంటున్నాయి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, పూర్వాంచల్ పర్వతాలలో భాగం కానిది. ఏ నాగా కొండలు, బి పాట్కాయ్ కొండలు, సి మణిపురి కొండలు అండ్ డి అన్నామలై కొండలు. సో పూర్వాంచల్ పర్వతాలలో అంటే మనకి ఈశాన్య రాష్ట్రాలలో ఉంటాయండి ఇవన్నీ కూడాను. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి అన్నామలై కొండలు. ఎందుకంటే అన్నామలై కొండలు అనేటివి దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి రాష్ట్రాలు. నాగా కొండలు, పాట్కాయ్ కొండలు, మణిపూర్ కొండలు మొత్తం కూడా పూర్వాంచల్ పర్వతాలలో భాగమే. ఇక్కడ మనకి క్వశ్చన్లో అడిగింది భాగం కానిది అన్నాడు కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, అన్నామలై కొండలు. ఫోర్త్ క్వశ్చన్, 2013 జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రజలకు దీనిని పొందే హక్కును చట్టబద్ధతనిచ్చింది. ఏ పంటలు పండించడానికి, బి పని చేయుటకు, సి ఆహారం పొందుటకు అండ్ డి ఉద్యోగ భద్రతకు. సో 2013 జాతీయ ఆహార భద్రతా చట్టము దీనికి భద్రతనిచ్చిందంటే, చట్టబద్ధతనిచ్చిందంటే సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, ఆహారం పొందుటకు. మనకు క్వశ్చన్లోనే సగం జవాబు ఉందండి. ఆహార భద్రతా చట్టం అంటే ఆహారం పొందేందుకు మరి ప్రజలకు చట్టబద్ధతని ఇవ్వటం అనేది జరిగింది ఆ చట్టం ద్వారా. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ప్రచ్ఛన్న నిరుద్యోగం ఎక్కువగా ఇక్కడ కనిపిస్తుంది. ఏ పరిశ్రమలు, బి వ్యవసాయం, సి రవాణా అండ్ డి సేవల రంగం. ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అండి. డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనగానే మనకు గుర్తొచ్చేది బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అగ్రికల్చర్, వ్యవసాయ రంగంలోనే మనకు డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్, ప్రచ్ఛన్న నిరుద్యోగత ఉంటుంది. అంటే ఉండవలసిన దానికంటే ఎక్కువ మంది ఆ రంగం మీద ఆధారపడి ఉంటున్నారంట, ఆ రంగంలో పనిచేస్తున్నారు. సిక్స్త్ క్వశ్చన్, 6వది, రసాయనిక ఎరువులు, పురుగు మందులను వాడకాన్ని నిషేధించిన రాష్ట్రం. రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం నిషేధించిన రాష్ట్రం. ఏ సిక్కిం, బి కేరళ, సి తమిళనాడు అండ్ డి తెలంగాణ. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, సిక్కిం రాష్ట్రం కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ పెస్టిసైడ్స్ని నిషేధించినటువంటి రాష్ట్రము సిక్కిం అండి. ఇక 7వ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ప్రజా పంపిణీ వ్యవస్థతో సంబంధం గలది. ప్రజా పంపిణీ వ్యవస్థ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంతో రిలేటెడ్గా ఉన్నది. ఏంటిది? ఏ వ్యవసాయ సహాయక సంఘాలు, బి బ్యాంకులు, సి చౌక ధరల దుకాణాలు అండ్ డి రైతు బజారు. సో మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రజా పంపిణీ వ్యవస్థతో సంబంధం ఉన్నది చౌక ధర దుకాణాలండి. మనకి రేషన్ షాపులు ఉంటాయి కదా, అవి అన్నట్టు. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 8th క్వశ్చన్, ఈ క్రింది వానిలో అవ్యవస్థీకృత రంగానికి చెందినది కాదు, చెందనిది. ఏ వ్యవసాయ కార్మికులు,
బి ప్రభుత్వ రంగం, సి చిన్న తరహా పరిశ్రమలు, అండ్ డి భవన నిర్మాణ రంగం. సో అవ్యవస్థీకృత రంగానికి చెందనిది అంటే ఇందులో మనకి ప్రభుత్వ రంగం అండి. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా వ్యవస్థీకృత రంగానికి చెందిన వాళ్ళు, అంటే ఆర్గనైజ్డ్ సెక్టార్. ఇక్కడ మనకి ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు కానీ, చిన్న తరహా పరిశ్రమల్లో కానీ, భవన నిర్మాణ రంగంలో కూడా అవ్యవస్థీకృత రంగానికి చెందిందే. ప్రభుత్వ రంగము అవ్యవస్థీకృత రంగానికి చెందనిది. ఇక 9th క్వశ్చన్, ద్వీపకల్ప నదులలో పెద్ద నది. ద్వీపకల్ప నదులలో పెద్ద నది. ఏ గోదావరి నది, బి కావేరి నది, సి కృష్ణా నది, అండ్ డి పెన్నా నది. సో ద్వీపకల్ప నదులలో పెద్ద నది ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. గోదావరి నది అన్నిటికంటే పెద్ద నది. ఇది దక్షిణ భారతదేశంలో ద్వీపకల్ప నదులలో. ఇక 10th క్వశ్చన్, శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసేది కాదు చేయనిది. ఏ రేఖాంశం, బి అక్షాంశం, సి ఉపరితల గాలి ప్రవాహం, అండ్ డి ఎత్తు. సో గతంలో నేను చేసినటువంటి ప్రాక్టీస్ బిట్ పేపర్లో కూడా ఈ క్వశ్చన్ రావడం జరిగింది. శీతోష్ణ స్థితిని ప్రభావితం చేయనిది ఏ రేఖాంశం అండి. అక్షాంశం కానీ, ఉపరితల గాలి ప్రవాహం కానీ, ఎత్తు కానీ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తుంది. రేఖాంశం అనేది అంటే లాంగిట్యూడ్ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేయనిది. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ 11th క్వశ్చన్, రీచ్ స్టాగ్ అనగా ఏ అక్షరాజ్యాల మధ్య జరిగిన ఒప్పందం, బి జర్మనీ పార్లమెంటులో దిగువ సభ, సి జర్మనీ పార్లమెంటులో ఎగువ సభ, అండ్ డి జర్మనీ రహస్య సంస్థ. సో రీచ్ స్టాగ్ అనగా బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. జర్మనీ పార్లమెంట్లో దిగువ సభను అంటే లోయర్ హౌస్ ఆఫ్ జర్మన్ పార్లమెంట్ ఈజ్ కాల్డ్ రీచ్ స్టాగ్. అండ్ 12th క్వశ్చన్, 12వ ప్రశ్న అండి. 1947 ఆగస్టు 15 నాటికి విలీనం అయిన సంస్థానం, అంటే భారత యూనియన్లో విలీనమైనటువంటి సంస్థానం, అంటే మనకి స్వాతంత్రం వచ్చే నాటికి. ఏ కాశ్మీర్, బి హైదరాబాద్, సి జునాగఢ్, అండ్ డి ట్రావెన్కోర్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి ట్రావెన్కోర్. ట్రావెన్కోర్ ఆల్రెడీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చేనాటికి భారతదేశంలో విలీనమైందండి. ఈ మూడు అంటే కాశ్మీర్, హైదరాబాద్, జునాగఢ్ సంస్థానాలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి భారతదేశంలో విలీనం కాలే. ఈ 3 సంస్థానాలు తప్ప ట్రావెన్కోర్తో సహా దాదాపు 500కు పైగా సంస్థానాలన్నీ భారతదేశంలో విలీనమైనవి భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికే. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ట్రావెన్కోర్. అంటే ట్రావెన్కోర్ ఆల్రెడీ విలీనమైంది. ఆ 3 విలీనం కాలే. కాశ్మీరు, హైదరాబాదు, జునాగఢ్ విలీనం కాలే. 13th క్వశ్చన్ అండి. ఇది ప్రభుత్వ విభాగం కాదు. ఏ రాజ్యాంగం, బి శాసనసభ, సి కార్యనిర్వాహక శాఖ, అండ్ డి న్యాయశాఖ. ఇది ప్రభుత్వ విభాగం కాదు. ఏ రాజ్యాంగం, బి శాసనశాఖ, సి కార్యనిర్వహణ శాఖ, అండ్ డి న్యాయశాఖ. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ అండి, రాజ్యాంగం. రాజ్యాంగం అనేది ప్రభుత్వ విభాగం కాదు. మనకి శాసన నిర్మాణ శాఖ కానీ, కార్యనిర్వహణ శాఖ కానీ, న్యాయశాఖ కానీ ప్రభుత్వ విభాగంలో భాగం అన్నట్టు. ఆ 3 కూడాను. రాజ్యాంగం అనేది ప్రభుత్వ విభాగం కాదు. అండ్ 14th క్వశ్చన్, 14వ ప్రశ్న. ఉప ఎన్నిక దీనికి లేదా వీటికి నిర్వహిస్తారు, అంటే బై ఎలక్షన్ దేనికి నిర్వహిస్తారు? ఏ దేశంలో అన్ని నియోజకవర్గాలకు, బి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకు, సి కేంద్రపాలిత ప్రాంతాలలో అన్ని నియోజకవర్గాలకు, అండ్ డి 1 లేదా కొన్ని ఖాళీ నియోజకవర్గాలకు. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి అండి. 1 లేదా కొన్ని ఖాళీ నియోజకవర్గాలకు నిర్వహించే ఎన్నికలను ఉప ఎన్నిక అంటాము, బై ఎలక్షన్ అంటాము. దేశంలో అన్ని నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే వాటిని సాధారణ ఎన్నికలు అంటే ఇంగ్లీష్లో జనరల్ ఎలక్షన్స్ అంటామండి. సో ఖాళీ అయినటువంటి స్థానాలకు జరిగేటటువంటి ఎన్నికలను ఉప ఎన్నికలు అంటారు. అది 1 కావచ్చు, 2 కావచ్చు. సో 15th క్వశ్చన్, సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఏ టెలికాం విప్లవాన్ని ప్రవేశపెట్టింది రాజీవ్ గాంధీ, బి టెలికాం విప్లవానికి ముందు భారతదేశంలో టెలిఫోన్లు లేవు, సి టెలికాం విప్లవం వల్ల టెలిఫోన్ నెట్వర్క్ వేగంగా విస్తరించింది, డి
టెలికాం విప్లవంలో ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానం ఉపయోగించబడినది. ఈ 4 స్టేట్మెంట్లలో సరికానిటువంటి అంటే ఫాల్స్ స్టేట్మెంట్ ఏదో చూడాలి మనము, సరికానిది. సో మనకి టెలికాం విప్లవాన్ని ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ తెలియకపోతే మనము ఎలిమినేషన్ ప్రాసెస్లో ఒక్కొక్క దాన్ని తీసివేయాలని మనం చెప్పుకున్నాం కదా. టెలికాం విప్లవాన్ని ప్రవేశపెట్టింది రాజీవ్ గాంధీ, కరెక్టే. రాజీవ్ గాంధీ కాలంలో టెలికాం విప్లవం జరిగింది. టెలికాం విప్లవం వల్ల టెలిఫోన్ నెట్వర్క్ వేగంగా విస్తరించిందన్నది కూడా వాస్తవమే. టెలికాం విప్లవంలో ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానం ఉపయోగించబడినది అనేది కూడా వాస్తవమే. సో మిగిలిందిగా టెలికాం విప్లవానికి ముందు భారతదేశంలో టెలిఫోన్లు లేవు అనేది ఫాల్స్ స్టేట్మెంట్ అండి. ఇది సరికాని వాక్యం. ఎందుకంటే టెలికాం విప్లవానికి ముందు కూడా భారతదేశంలో టెలిఫోన్లు ఉన్నాయి, కానీ చాలా చాలా తక్కువగా ఉన్నాయి. గ్రామానికి 1 లేదా 2-3 గ్రామాలకు, ఒక్కొక్కసారి కొన్ని గ్రామాలలో టెలిఫోన్లు కూడా లేవు. కాకపోతే ఏంటంటే అసలు భారతదేశంలోనే టెలిఫోన్లు లేవు అన్నాడు కాబట్టి అది తప్పు, ఉన్నాయి. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, అంటే సరికానటువంటి వాక్యము బి. నెక్స్ట్ 16th వన్, 16వ క్వశ్చన్. సుస్థిరాభివృద్ధి అను భావనను ముందుకు తీసుకువచ్చిన ఉద్యమం. సుస్థిరాభివృద్ధి అను భావనను ముందుకు తీసుకువచ్చిన ఉద్యమం. ఏ నర్మదా బచావో, బి మైరా పాబీ ఉద్యమం, సి పంజాబ్ ఉద్యమం, డి గ్రీన్ పీస్ ఉద్యమం. ఏ నర్మదా బచావో ఉద్యమం, బి మైరా పైబీ ఉద్యమం, సి పంజాబ్ ఉద్యమం అండ్ డి గ్రీన్ పీస్ ఉద్యమం. సో ఇందులో కరెక్ట్ ఆన్సరు ఏ అండి. నర్మదా బచావో ఉద్యమం అనేది సుస్థిరాభివృద్ధి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటటువంటి కాన్సెప్ట్ని ముందుకు తీసుకొచ్చింది. ఎందుకంటే అభివృద్ధి అంటే ఏదో కొద్ది ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చెందితే అది అభివృద్ధి కాదు, లేదా కొన్ని వర్గాల వారికి అన్యాయం జరిగి కొన్ని వర్గాల వారికి న్యాయం జరిగితే అది సుస్థిరాభివృద్ధి కాదు అని చెప్పేసి నర్మదా బచావో ఆందోళన్ ఆ యొక్క పోరాటాన్ని నిర్వహించడం జరిగింది. మైరా పైబీ ఉద్యమం అనేది మణిపూర్లో మరి హక్కుల కోసము మహిళలు చేపట్టినటువంటి ఉద్యమము. తర్వాత పంజాబ్ ఉద్యమం అనేది పంజాబు మనకు తెలుసు, సిక్కు తీవ్రవాదము అక్కడ రావడం జరిగింది. ఆ సిక్కులు భారతదేశం నుంచి విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడాలని చెప్పేసి వాళ్ళు చేపట్టినటువంటి ఉద్యమం అది. ఇక గ్రీన్ పీస్ ఉద్యమం అనేది మనకి 1971లో అమెరికా వాళ్ళు అలస్కా దగ్గర సముద్ర జలాలలో అణు పరీక్ష అంటే న్యూక్లియర్ టెస్ట్ చేస్తున్నప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ గ్రీన్ పీస్ ఉద్యమం అప్పుడు స్టార్ట్ కావటం అనేది జరిగింది. సో మనకి సుస్థిరాభివృద్ధి అనే భావనను ముందుకు తీసుకొచ్చింది నర్మదా బచావో ఉద్యమం. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 17th క్వశ్చన్ అండి. ఈ ఉద్యమంలో వంట వార్పు అనున్నది ఒక నిరసన రూపం. ఏ తెలంగాణ ఉద్యమం, బి అస్సాం ఉద్యమం, సి ఆపరేషన్ బర్గా అండ్ డి తెభాగా ఉద్యమం. సో దాదాపు 100% దీనికి కరెక్ట్ ఆన్సర్ రాస్తారండి. వంట వార్పు అనేటటువంటి దాన్ని ఒక నిరసన రూపంగా తీసుకొచ్చింది తెలంగాణ ఉద్యమంలో. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ 18th క్వశ్చన్, 18వ ప్రశ్న. 2వ పంచవర్ష ప్రణాళిక దీనికి ప్రాధాన్యతనిచ్చింది. ఏ పరిశ్రమలు, బి వ్యవసాయం, సి జనాభా నియంత్రణ అండ్ డి పేదరిక నిర్మూలన. సో 2వ పంచవర్ష ప్రణాళిక కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ అండి, పరిశ్రమలు. మొదటి పంచవర్ష ప్రణాళికలోనేమో వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తే 2వ పంచవర్ష ప్రణాళిక పరిశ్రమలకు ప్రాధాన్యతనివ్వడం అనేది జరిగింది. ఇక 19th క్వశ్చన్. ఇది వెర్సైల్స్ ఒప్పందం ఫలితంగా ఏర్పడింది. ఏ ఐక్యరాజ్య సమితి, బి అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటే ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ IFM అన్నట్టు, సి నానాజాతి సమితి అంటే లీగ్ ఆఫ్ నేషన్స్, డి సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ల సమాఖ్య అంటే USSR యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. వెర్సైల్స్ ఒప్పందం ఫలితంగా ఏర్పడింది. ఏ ఐక్యరాజ్య సమితి అంటే UNO యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, సి నానాజాతి సమితి లీగ్ ఆఫ్ నేషన్స్, డి సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ల సమాఖ్య USSR. సో వెర్సైల్స్ ఒప్పందం 1919లో కుదిరింది కదండి, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత. వాస్తవానికి మొదటి ప్రపంచ యుద్ధం 1918లో ముగిసిన 1919లో జరిగినటువంటి వెర్సైల్స్ ఒప్పందం ప్రకారమే అధికారికంగా ముగిసినట్టుగా చెప్పుకోవచ్చు. సో ఈ వెర్సైల్స్ ఒప్పందం ఫలితంగా ఏర్పడ్డటువంటి సంస్థ ఏంటంటే సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, నానాజాతి సమితి లీగ్ ఆఫ్ నేషన్స్. ఇన్ఫ్యాక్ట్ నానాజాతి సమితి అనేది
ప్రపంచంలో ఏర్పడ్డటువంటి మొట్టమొదటి అంతర్జాతీయ సంస్థ, ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, 28th క్వశ్చన్, 20ది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడటానికి సుభాష్ చంద్రబోస్ ఈ దేశ సహాయం కోరాడు. ఏ జర్మనీ, బి ఇటలీ, సి ఆస్ట్రియా, డి జపాన్. సో ఇక్కడ కొద్దిగా విద్యార్థులు కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సుభాష్ చంద్రబోసు హిట్లర్ సహాయం కోసము జర్మనీకి కూడా వెళ్ళారు. అట్ ద సేమ్ టైం జపాన్ వాళ్ళ సహాయాన్ని కోరాడు. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి జపాన్ అండి. మనకి టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇచ్చారు. జపాన్ వారి సహాయాన్ని పొందాలని భావించాడు. ఆ విధంగా జర్మనీకి వెళ్ళి, రష్యా, జర్మనీ వెళ్ళి, ఆ తర్వాత జపాన్ వచ్చాడు అని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్లోనే క్లియర్గా ఉంది. వాస్తవానికి కూడా జపాన్ సహాయంతో జపాన్ వాళ్ళకి, జపాన్ చేతిలో ఉన్నటువంటి ఈ లొంగిపోయిన ఖైదీలు ఉంటారుగా, భారతదేశానికి చెందినటువంటి, అంటే రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళ తరపున పోరాడుతూ జపాన్ వారికి పట్టుపడ్డటువంటి సైన్యాన్ని, మరి జపాన్ వాళ్ళ సహాయంతో సుభాష్ చంద్రబోస్ ఆ సైన్యాన్ని తీసుకొని ఆజాద్ హింద్ ఫౌజ్, ఇండియన్ నేషనల్ ఆర్మీ అనే పేరుతోటి ఆయన ఒక సైనిక శక్తిగా మార్చి మరి భారతదేశంలోని బ్రిటిష్ ప్రభుత్వం మీదకి దండెత్తడానికి ఆయన సమాయత్తం కావడం అనేది జరిగింది. సో డి జపాన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో వీటిల్లో మరి విద్యార్థులు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ చేయగలిగారో మీరు ఒకసారి కౌంట్ చేసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయవలసిందిగా కోరుతూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.